హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్, మీకు ఇప్పటివరకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకపోయినా, అలాగే మీకు సిబిల్ స్కోర్ సరిగా లేదని క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నా, ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, సాలరీడ్ పర్సన్ అయినా, మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏదైనా సరే మీకు నేను చెప్పే క్రెడిట్ కార్డ్ 100% వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇంతకుముందు నాకు చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, బెస్ట్ ఎఫ్డి క్రెడిట్ కార్డు గురించి చెప్పండి, అలాగే ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం ప్రాసెస్ అనేది చెప్పండి అని చాలామంది కామెంట్స్ అయితే చేశారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో అయితే నేను ఒక బెస్ట్ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డు, అలాగే ఆ క్రెడిట్ కార్డ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అలాగే మీరు నేను చెప్పే ఎఫ్డి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ కావాలనుకున్న వారు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనలో చాలా మందికి క్రెడిట్ కార్డ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడమే కదా! సో ఈ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉండాలి అంటే మనకున్న ఆప్షన్స్ రెండే అనమాట. ఫస్ట్‌ది ఏదైనా లోన్ తీసుకొని దాన్ని టైమ్‌లీ పేమెంట్ చేసుకోవడం, లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం. సో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మనకి సిబిల్ స్కోర్ లేదు కదా! సో ఈ ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్స్ గనుక మనం తీసుకున్నామంటే మన సిబిల్ స్కోర్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతది. సో అప్పుడు కావాలంటే క్రెడిట్ కార్డ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్‌లో మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రెడిట్ కార్డ్ వచ్చి జెట్ ఎస్‌బీఎం బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది జెట్ అప్లికేషన్ వాళ్ళు ఎస్‌బీఎం బ్యాంక్‌తో టై అప్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇదొక ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మనం ఇందులో మాక్సిమం 5,000 గనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేశామంటే వీళ్ళు మనకి 50% లిమిట్‌తో క్రెడిట్ కార్డ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ 50% లిమిట్ అంటే మనం ఇప్పుడు 5,000 డిపాజిట్ చేశామంటే 4,500 లిమిట్‌తో మనకి క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 4,500 లిమిట్‌ని మనం యుటిలైజ్ చేసుకొని టైమ్‌లీ పేమెంట్ చేశామంటే మన సిబిల్ స్కోర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎస్‌బీఎం బ్యాంక్‌లో అకౌంట్‌లో అమౌంట్ అనేది పెట్టుకొని ఉంటాం కదా! ఆ అమౌంట్‌కి ఏమైనా సెక్యూరిటీ ఉందా అంటే 100% ఉంది. ఆర్‌బీఐ ప్రకారం ఇందులో మనం 5,00,000 వరకు మన అమౌంట్‌కైతే సెక్యూరిటీ ఉంటుంది. 5,00,000 వరకు ఆర్‌బీఐ సెక్యూరిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే మనం ఈ బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసుకుంటాం గదా! ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం గదా! అమౌంట్ అనేది సర్టెన్ అమౌంట్ అనేది. ఆ అమౌంట్‌కి మనం క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఇయర్‌లీ ఎంత ప్రొవైడ్ చేస్తారంటే 7% వరకు ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కార్డ్‌కి ఏమైనా ఫీస్ గాని, చార్జెస్ గాని ఉంటాయంటే ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్‌కి మనకి ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు. సో ఫస్ట్ చెప్పాను గదా! 5,000 మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మాక్సిమం 90% లిమిట్‌తో ఇస్తారని. సో ఇక్కడ మనం ఓన్లీ 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ జేసుకోవాలంటే అలా ఏం కాదు. మీరు పెంచుకుంటూ పోతే ఒక 1000 పెంచుకుంటూ పోయారంటే మీకు లిమిట్ కూడా క్రెడిట్ కార్డ్స్‌లో పెంచుతూ పోతారు. అలా మీరు క్రెడిట్ కార్డ్స్‌ని తీసుకొని యుటిలైజేషన్ చేసుకునేసి మీ సిబిల్ స్కోర్‌ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే పెంచుకోవచ్చనమాట. సో లో సిబిల్ స్కోర్ ఎవరైతే ఉంటదో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి ఆఫర్స్ గురించి, రివార్డ్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అమెజాన్‌లో మనకి 5% ఆఫర్‌నైతే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 8% ఆఫర్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనే కాదు, ఊబరు, జొమాటో ఇలా చాలా వాటిలో అయితే ఇది ఆఫర్స్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది. ఆ లిస్ట్ అయితే కొంచెం చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో అయితే చూసుకోవచ్చు ఏ దానికి ఎంతెంత ఆఫర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందో. ఇంకా మింత్రాలో చూసినట్లయితే మనకిక్కడ 20% ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక అలాగే స్విగ్గీ, జొమాటోలో గనుక మనం ఏమైనా ఫుడ్ ఆర్డర్స్ కానీ చేసుకున్నామంటే ఇక్కడ కూడా మనకి 20% ఆఫర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బుక్ మై షోలో కూడా మనకి 20% ఆఫర్‌తో వీళ్ళు ఆఫర్‌నైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక అలాగే ఇన్‌స్టామార్ట్ ఉంటుంది గదా! అందులో మనం గ్రాసరీస్ గనుక కొనుగోలు చేస్తుంటాం గదా! స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో. సో అందులో కూడా మనకి ఫ్లాట్ 100% ఆఫర్‌నైతే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి సింపుల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అనమాట. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్‌గా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, జెట్ ఎస్‌బీఎం బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సాలరీడ్ పర్సన్ అయితే 18+
ఏజ్ అనేది ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్ చూసినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వర్కింగ్ మొబైల్ నంబర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఏజ్ అనేది 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్ చూసినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే సరిపోతుంది. మీరు ఈ జెట్ ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లై ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ చూసారంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్‌లో మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వర్కింగ్ మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్‌తో లింక్ అప్ అయి ఉండాలనమాట. అప్లై ప్రాసెస్‌లో మీకు ఫస్ట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోగానే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో కూడిన చెక్ బాక్స్‌తో కూడిన ఒక స్టార్టప్ బటన్ అయితే కనిపిస్తుంది. సో, ఆ చెక్ బాక్స్‌ని అయితే మనం క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్‌లో మనం వెరిఫై మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అని కనిపిస్తుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్‌ని అలాగే ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాల్సి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. సో, నెక్స్ట్ ఆప్షన్‌లో వెరిఫై విత్ పాన్ అండ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మన యొక్క పాన్ నంబర్‌ని, డేట్ ఆఫ్ బర్త్‌ని అలాగే నేమ్ ఆన్ పాన్ అంటే మన పాన్ కార్డ్‌లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి వచ్చినటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్లయితే వెరిఫై విత్ పాన్ అండ్ ఆధార్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఆధార్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన అప్లికేషన్ ఫార్మ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. సింగిలా? మ్యారీడా? మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ప్రిఫర్డ్ నేమ్ ఆన్ కార్డ్ అంటే కార్డ్‌లో మీకు ఏ విధంగా పేరు రావాలో అది సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అలాగే మదర్ మిడిల్ నేమ్ అనే ఉంటుంది కదా! అంటే మీ మదర్ యొక్క మిడిల్ నేమ్‌ని అక్కడ ఎంటర్ చేసేయండి. ఇంకా ఆర్ యూ ఏ పొలిటికల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్ అని చూపిస్తుంది కదా! ఇక్కడ యెస్ అయితే యెస్ అని లేకపోతే నో అని పెట్టేసేయండి. ఆర్ యూ టాక్స్ పేయింగ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు టాక్స్ పే చేస్తున్నారా లేదా అని అడుగుతుంది. సో, యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్‌లో మనం యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ని, ఎంప్లాయ్‌మెంట్ టైప్‌ని, ఆక్యుపేషన్ టైప్‌ని అలాగే మన యొక్క యాన్యువల్ ఇన్‌కమ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ అయితే మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ కూడా అంతే. ఎంప్లాయ్‌మెంట్ టైప్ అనేది ప్రైవేట్ సెక్టార్ అయితే ప్రైవేట్ సెక్టార్ అని పెట్టుకోండి. లేదంటే గవర్నమెంట్ సెక్టార్ అయితే గవర్నమెంట్ సెక్టార్ అని పెట్టుకోండి. ఇంక యాన్యువల్ ఇన్‌కమ్ అనేది మాక్సిమం ఇక్కడైతే 1,00,000 చూపిస్తున్నారు. సో, మాక్సిమం మీరు ఒక 25,000 అయితే అలా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసారంటే సోర్స్ ఆఫ్ వెల్త్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా! సో, అక్కడ మీకు ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయంటే మీకొచ్చే సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాలరీడ్ పర్సనా? లేకపోతే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క పర్మనెంట్ అడ్రస్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ 2 ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క నామినీ డీటెయిల్స్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నామినీ యొక్క పేరుని, వాళ్ళతో మనకున్నటువంటి రిలేషన్‌షిప్‌ని, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అలాగే నామినీ అడ్రస్‌ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇది ఫస్ట్‌లో అయినా అప్లై చేసేటప్పుడే నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక తర్వాత కూడా మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, మీకెలా వీలైతే అలా చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క కస్టమర్ అప్లికేషన్ ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. సో, వాటినన్నిటిని చెక్ చేసుకొనేసి అందులో అప్లికేషన్ ఫార్మ్‌లో మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్‌గా ఉన్నట్లయితే ఎడిట్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసుకొని అక్కడ టిక్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ చేసుకోవచ్చు మన యొక్క డీటెయిల్స్‌ని. సో, కరెక్ట్‌గా ఉన్నట్లయితే కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మన యొక్క డీటెయిల్స్‌ని ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం 5,000 నుంచి మన ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చనమాట. సో, అలా ఫిక్స్ ఎఫ్‌డి అమౌంట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొనేసి మన అకౌంట్‌లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో, కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్‌ని ఓకే చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్‌లో మనం ఎంతైతే ఎఫ్‌డిని చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్‌ని ఇక్కడ డిపాజిట్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ మేక్ ఏ డిపాజిట్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ అకౌంట్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ మెథడ్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎఫ్‌డి అమౌంట్ ఎలా చేసుకోవాలి? అంటే మనం యొక్క పేమెంట్‌ని ఎలా చేసినాం ఫోన్‌పేనా, గూగుల్ పేనా అలా మన యొక్క పేమెంట్ మెథడ్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క వీడియో కేవైసీ విత్ బ్యాంక్ ఆఫీషియల్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏమంటే వీడియో కేవైసీ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో, ఆ వీడియో కేవైసీ కోసం మన దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, అలాగే ఒక బ్లాక్ షీటు పేపర్ ఉండాలి. అలాగే
పెన్ అనేది ఉండాలి. వీడియో కేవైసీలో వాళ్ళు మనకు ఒరిజినల్ పాన్ కార్డ్ చూపియమంటారు. చూపిచ్చేసి అలాగే ఆ బ్లాక్ పేపర్ పైన మన సైన్ చేయాల్సి ఉంటుంది. సో, సైన్ చేసి వాళ్ళకి ఒక చూపిచ్చామంటే సరిపోతుంది. అలాగే మీ ఫోన్‌ని మంచి లైటింగ్ ఉన్నటువంటి కండిషన్‌లో పెట్టుకొని మీ ఫేస్ కరెక్ట్‌గా చూపించినట్లయితే సరిపోతుంది. అలాగే మీరు వీడియో కేవైసీ చేసుకునేటప్పుడు స్పెట్స్ గానీ, క్యాప్ కానీ, మాస్క్ కానీ పెట్టుకోకూడదు. ఇవంతా ఒకసారి చూసుకునేసి స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్ ఇప్పుడే వీడియో కేవైసీ చేసుకోవచ్చు. లేదంటే మనం వీడియో కేవైసీని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఈ టైంకి మనకి వీడియో కేవైసీ కావాలని షెడ్యూల్ టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైమింగ్‌లో వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క కేవైసీ అయిపోయిన తర్వాత 48 అవర్స్‌లో మన యొక్క క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీడియో కేవైసీ కంప్లీట్ అయితేనే మన యొక్క క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది గదా! ఒకవేళ మన వీడియో కేవైసీ అనేది ఫెయిల్ అయినట్లయితే మనం ఎంతైతే అమౌంట్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో అది 72 గంటల్లో అంటే 72 అవర్స్‌లో మన యొక్క అకౌంట్‌లోకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. సో, కావాలంటే మనం బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఆ నంబర్‌కి కాల్ చేసి కస్టమర్ కేర్‌తో కూడా మాట్లాడొచ్చు. సో, మన కార్డ్ అనేది అప్రూవ్ అయిపోయిందంటే ఇక్కడ చూసారా కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ మనకు వర్చువల్ కార్డ్ అయితే వచ్చేసింది. సో, ఒరిజినల్ కార్డ్ అనేది మనకి కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత 5-7 వర్కింగ్ డేస్‌లో మనం ఏదైతే ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్‌లో సెలెక్ట్ చేసి ఉంటామో అంటే మెన్షన్ చేసి ఉంటామో ఆ అడ్రెస్‌కి డెలివరీ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎస్‌బీఎం జెట్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేసింది. సో, ఇప్పటి నుంచి మనం ఇంతకుముందు చెప్పాను గదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, ఊబర్ ఇలాంటి వాటిలో మనం ఈ కార్డ్‌ని యూజ్ చేసుకొని ఆఫర్స్‌నైతే పొందవచ్చు. సో, ఇలా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనం చాలా సింపుల్ ప్రాసెస్‌తో అప్లై చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇదనమాట జెట్ ఎస్‌బీఎం క్రెడిట్ కార్డ్ యొక్క అప్లై ప్రాసెస్. సో, ఈ అప్లై ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ అప్లికేషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఈ కార్డ్‌కి సంబంధించిన లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇదొక ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ గుర్తుపెట్టుకోండి. లో సిబిల్ ఎవరికైతే ఉంటదో వారికి ఈ క్రెడిట్ కార్డ్స్ బాగా యూజ్ అవుతాయి. సో, మనకి ఆన్‌లైన్‌లో కూడా మంచి ఆఫర్స్‌నైతే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ కామర్స్‌లో మంచి ఆఫర్స్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకే కావాలనుకున్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్‌లోని లింక్‌ని క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇదనమాట వీడియో. సో, ఈ వీడియో మీకి యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.